హలో ఎవ్రీవన్. మీరెప్పుడైనా ఆలోచించారా? చాట్‌జీపీటీకి మనం ఇమేజ్ సెండ్ చేసినప్పుడు అది యానిమేటెడ్ ఇమేజెస్ లేదా గిబ్లీ స్టైల్ ఇమేజెస్ కింద ఎలా మార్చుతుందనేది మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందు మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మ్యాజిక్ కాదు, ఏది కాదు. సీఎన్ఎన్ అంటారనమాట. అంటే కొవల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. ఇది ఇమేజెస్ కోసం స్పెషల్‌గా డీప్ లెర్నింగ్ మోడల్ అనేది ఇది డిజైన్ చేయబడిందనమాట. అంటే యెస్. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇన్‌పుట్ ఇమేజ్ అనమాట. మనం ఎప్పుడైతే చాట్‌జీపీటీకి ఇమేజ్ సెండ్ చేసామో, ఆ ఇమేజ్ నుంచి అది పిక్సెల్ వాల్యూస్ తీసుకుంటుందనమాట. సో, ఇక్కడ ఈచ్ పిక్సెల్‌కి వచ్చేసి 3 వాల్యూస్ ఉంటాయి ఆర్‌జీబీ. సో, సెకండ్ స్టెప్ వచ్చేసి కొవల్యూషన్ లేయర్. ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే స్కాన్ చేసి డిటెక్ట్ చేసి చెప్తుందనమాట. అంటే ఇమేజెస్‌లో ఉండే షేప్స్, టెక్స్చర్స్ అన్నీ అనేది డిటెక్ట్ చేసి చెప్తుందనమాట. సో, థర్డ్ స్టెప్ వచ్చేసి యాక్టివేషన్ ఫంక్షన్. సో, యాక్టివేషన్ ఫంక్షన్స్ గురించి సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ అనమాట. సో, అసలు యాక్చువల్‌గా ఇది ఏం చేస్తుందంటే మన ఇమేజెస్‌ని నాన్ లీనియారిటీ యాడ్ చేస్తుందనమాట. కాంప్లెక్స్ ప్యాటర్న్ నుంచి డిటెక్ట్ చేయడం కోసం. అండ్ ఇంకా నెగెటివ్ వాల్యూస్‌ని కూడా రిమూవ్ చేస్తుందనమాట. స్టెప్ వచ్చేసి పూలింగ్ లేయర్. సో, ఈ లేయర్ ఏం చేస్తుందంటే మనం పంపించిన ఇమేజ్ సైజ్‌ని రెడ్యూస్ చేస్తుందనమాట. సో, ఇందులో కూడా ఇంకా 2, 3 స్టెప్స్ ఉంటాయి. దాన్ని మ్యాక్స్ పూలింగ్ లేయర్, మిన్ పూలింగ్ లేయర్ అండ్ యావరేజ్ పూలింగ్ లేయర్ అంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మ్యాక్స్ పూలింగ్ లేయర్ తీసుకుంటే ఎవ్రీ 4 మ్యాట్రిక్స్‌లో ఇది మాక్సిమం వాల్యూ అనేది పికప్ చేస్తుందనమాట. సో, ఫ్లాటెన్ లేయర్. ఈ లేయర్‌లో ఏం జరుగుతుందంటే మనం ఈ ఇమేజ్‌ని 2డీ టు 1డీ కింద కన్వర్ట్ చేసుకుంటుందనమాట. సో, ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఫుల్లీ కనెక్టెడ్ లేయర్. ఈ లేయర్‌లో ఏం జరుగుతుందంటే ఫైనల్‌గా డెసిషన్స్ అనేది తీసుకుంటుందనమాట. అంటే ఈచ్ లేయర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ లైక్ అవర్ బ్రెయిన్ న్యూరాన్స్. సో, ఈ ఫైనల్ స్టేజ్‌లోనే డెసిషన్ తీసుకుంటుందనమాట. ఇది క్యాటా, డాగా లేకపోతే ఫేసా అనేది. సో, ఇలాగే మన ఫేషియల్ రికగ్నిషన్, అటెండెన్స్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అనేది వర్క్ అవుతుందనమాట. సో, ఇలాంటి ఏఐ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ యాక్చువల్‌గా సబ్స్క్రైబ్ చేయండి.